దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగములే ఉండును. చాలు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యముల నుండి గత వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు అంటున్నాడు కదా ఇశ్రాయేలు ప్రజలతో, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేస్తాను అంటున్నాడు. క్రైస్తవులమైన మనకు, ఆత్మీయులమైనటువంటి మనకు ప్రయోజనకరమైనవి ఏంటో గత వారం మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటి ప్రయోజనకరమైందంటే దేవుని యొక్క ఉపదేశం. దేవుని ఉపదేశము ప్రియులారా మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైంది అంటే మేలు చేసేది. రెండవదిగా ఏంటి మన జీవితాలకు ప్రయోజనకరమైంది అంటే దేవునితో సహవాసము చేయుట. ఏబు గ్రంథములో మనం చూసాము. దేవునితో సహవాసము చేయుట అనగా ప్రార్థన చేయుట మనకెంతో ప్రయోజనకరమైంది. మూడవదిగా ఏంటి అంటే దైవ భక్తి అనేది అన్ని విషయాలలో కూడా మనకు ప్రయోజనకరమైంది అని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా సత్క్రియలు కూడా మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనవి. సత్క్రియలు అనగా మంచి క్రియలు మనకి ప్రయోజనకరమైనవి మనము నేర్చుకున్నాం. ఇంతే కదా, ఇంకేనా చెప్పానా? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రయోజనము లేనివేంటో దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రయోజనకరమైనవి ఉన్నాయి, ప్రయోజనము లేనివి కూడా ఉన్నాయని మనము గ్రహించాలి. ఏంటి ప్రయోజనము లేనివి అని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో దైవజనుడైన సమూయేలు అంటున్నాడు, అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? చాలు. సమూయేలు సౌలుతో అంటున్నాడు ఈ మాట, సౌలా, దేవుడే నిన్ను ఎడబాసి నీకు పగవాడైపోతే నీ వచ్చి నన్ను అడిగితే ఏంటయ్యా ప్రయోజనం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పగవాడుగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా మనకు ప్రయోజనం లేదు. అది మనం గ్రహించాల్సింది. దేవుడే మనకు పగవాడైతే మనము ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. దేవుడు ఎందుకు పగవాడవుతాడు అంటే దేవుని మాట ధిక్కరిస్తే, దేవుని ఆజ్ఞలను మనం మీరితే, దేవుడు చెప్పింది మనం చేయకుండా ఉంటే, దేవునికి కష్టంగా మనం బ్రతికితే దేవుడు మన జీవితంలో పగవాడవుతాడంటండి. సౌలుకి దేవుడు ఎందుకు పగవాడయ్యాడంటే సౌలును దేవుడు గాడిదలు కాసుకునేటటువంటి ఆ ఉద్యోగంలో నుండి, ఆ పనిలో నుండి, ఒక నీచమైన పనిలో నుండి దేవుడు సౌలును లేపి ఇజ్రాయేలీల మీద రాజుగా నియమిస్తే, దేవుని బిడ్డలారా, దేవునినే ఏడిపించే పని చేశాడు సౌలు. దేవునికి దుఃఖాన్ని కలిగించే పని చేశాడు సౌలు.
అమాలేకీలందరినీ చంపమని చెబితే వారందరినీ చంపకుండా కొంతమందిని విడిచిపెట్టాడు. సమూయేలు ధూపం వేయాల్సి ఉంటే, బలి అర్పించాల్సి ఉంటే సమూయేలు చేయాల్సినటువంటి పనిని సౌలు చేశాడు. దేవుడు పగవాడవడా? దేవుని సేవకులను, ప్రియులార ఎఫోదు ధరించినటువంటి యాజకులను సౌలు కొంతమందిని చంపివేశాడు. మరి అలాంటి సౌలుకి దేవుడు పగవాడు కాడా అండి? సౌలు మూర్ఖత్వముతో దేవుని బిడ్డలారా దేవునికి అయిష్టమైన పనులు చేశాడు. అందుకని సౌలు దేవునికి పగవాడయ్యాడు. పగవాడైన తర్వాత ఎంత ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనము? దేవుడే పగవాడైపోతే అమ్మా, మనుషులు పగవాళ్ళు అయితే పర్వాలా, వాళ్ళు కాకపోతే ఇంకొకరు అని మనము మరొకరితో స్నేహం పెట్టుకుంటాం. వీళ్ళు మనకు పగవాళ్ళు కాబట్టి వీళ్ళకి దూరంగా ఉందాం, మరొకరితో మనం స్నేహం పెట్టుకుందాం అని చెప్పి వేరొకరితో మనం స్నేహం చేస్తాం. కానీ దేవుడే పగవాడైతే మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవిత విధానమును బట్టి దేవుడే మనకు పగవాడైతే ఇంకెవరు దిక్కు మనకి? మనల్ని రక్షించేది ఎవరు? మనల్ని కాపాడేది ఎవరు? మనల్ని విడిపించేది ఎవరు? దేవుని బిడ్డలారా, దేవుడు పగవాడు కాకుండా మనం చూసుకోవాలి. ఆ తర్వాత భయం వచ్చిందంట. ఒకనొక సమయంలో సౌలు రాజుకి భయం వచ్చి దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు కలల ద్వారానైనా, ఉరిము ద్వారానైనా, స్వప్నముల ద్వారానైనా దేవుడు ఏమీ సెలవు ఇవ్వట్లేదు సౌలుకి. కారణం ఏంటంట? దేవుడు సౌలును ఎడబాసాడంట, విడిచిపెట్టేశాడంట. కాబట్టి సమూయేలు దగ్గరకు వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరకు వెళ్ళి నా కోసం చనిపోయిన సమూయేలుని పైకి రప్పించు అని అడుగుతున్నాడు. సోది చెప్పి ఆమె దగ్గరకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, సమూయేలు దేవుని ఆజ్ఞ చొప్పున పైకి వచ్చి సౌలుతో అంటున్న మాట ఏంటి అంటే, సౌలా, దేవుడే నీకు పగవాడైతే నువ్వు నన్ను అడుగుట వలన నీకేంటి ప్రయోజనము? దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఇష్టం లేకుండా జీవిస్తూ, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ, దేవునికి కోపాన్ని తెప్పించే పనులు నువ్వు చేస్తూ మళ్ళా తిరిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. దేర్ ఈజ్ నో యూజ్. ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములు అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నా మాటలు మీరు వినాలి, నా మాటలు మీరు వినాలి, నా మాటలు మీరు గైకొనాలి, నా ఉపదేశాన్ని మీరు వినాలి. విని అప్పుడు అడగండి, మీకేది ఇష్టమో నేను అది ఇస్తాను. అంతేకాని నాకు కోపం తెప్పిస్తూ నన్ను పగ చేసుకొని మీరు ప్రార్థిస్తే ప్రయోజనం ఏంటి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామా అందరు కూడా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏంటి ప్రయోజనం లేనిది అంటే, దేవుని మాట గైకొనకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం అనేది లేనే లేదు. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకుంటూ దేవుని మాటలు మనలో ఉంటే, ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే అప్పుడు మనం ఏది అడిగినా అది ఇస్తాడు. మీ పిల్లలు అడిగింది ఎప్పుడు మీరు ఇస్తారు? ఏమండి, వాళ్ళు మీ మాట విని చక్కగా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి బాగా చదువుతూ ఉంటే అప్పుడు మీరు ఏది అడిగినా అది మీ పిల్లలకి మీరు ఇస్తారు. అంతేగాని తల్లిదండ్రులని పగ చేసుకొని తల్లిదండ్రులతో మాట్లాడకుండా దేవుని బిడ్డలారా వాళ్ళని ఏడిపిస్తూ రాత్రులు నిద్ర లేకుండా చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగింది మీరు ఇవ్వలేరు. దేవుడు కూడా అంతే. మీరు అడిగిన వెంటనే దేవుడు ఇవ్వాలి అని అంటే దేవుని బిడ్డలారా మీరు దేవునికి లోబడి జీవించాలి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను
మీరు అనుసరించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఒక దైవ భక్తుడు లివింగ్స్టన్ అని ఉండేవాడండి, దేవుని సేవ చేసేవాడు. ఆయన కూడా పేదవాడే. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేవాడంట. దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయనకి ఏదైనా కావలిస్తే చాలాసేపు అడిగేవాడంట దేవుణ్ణి, గంటలు ప్రార్థన చేసేవాడంట. అంటే దేవుడు అది ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఒకసారి ఒక గృహానికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక ఆవిడ ఉంది. ఆమె చాలా పేదరాలు, విధవరాలు. దేవుని బిడ్డలారా, ఆమెకు చెప్పులు లేవంట. అమ్మా, ఈరోజు మీ కుటుంబంలో మీకోసం ఏమని ప్రార్థన చేయను అని అడిగాడంట దైవజనుడు. అయ్యా, మందిరానికి రావాలంటే నాకు చెప్పులు కూడా లేవు, పాతది అయిపోయింది, కుట్టుకున్నా సరే తెగిపోయినాయి అని దేవుని బిడ్డలారా దైవజనుని అడిగింది. ఎందుకంటే ఆ దేశంలో అందరూ చెప్పులు వేసుకుని మందిరంలోకి వచ్చేస్తారు. చలి, విపరీతమైన చలి అన్నమాట. శరీరం అంతా బట్టలు కప్పుకుని వస్తారు, చెప్పులు కూడా వేసుకుని మందిరంలోకి వస్తారు. చెప్పులు తీస్తే ఐస్కి, చలికి ఆ కాళ్ళు బీసుకుపోతాయి. అలాని మీరు కూడా చెప్పులు వేసుకొచ్చారు సుమా. అది వాళ్ళకి అక్కడ ఆ దేశంలో. దేవుని బిడ్డలారా, అలాగున ఆమె అడుగుతుంది, అయ్యా మందిరానికి రావడానికి నాకు చెప్పులు ఉండేవి కానీ అవి కుట్లు ఊడిపోయి తెగిపోయినాయి, అయినప్పటికీ నేను కుట్టించుకున్నాను, అయినా తెగిపోయినాయి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే ఆ ఇంట్లో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడంటే గంట అయినా ప్రార్థనలో లెగట్లా, 2 గంటలైనా లెగట్లా, 3 గంటలైనా దాదాపుగా 7 గంటలేమో ప్రార్థన చేశాడంటండి ఆ ఇంట్లో. ఈలోపు ప్రార్థనలో ఉండగానే ఒక ఆమె వచ్చిందంట ఆ ఇంటికి. తలుపు కొట్టి అంటుందంట, అయ్యా ఇదిగో నేను చెప్పులు కొన్నాను ఒక షాపులో, కానీ దురదృష్టవశాత్తు నేను చూసుకోలేదు, నా ఎడం కాలుకేమో నా సైజు తేడా వచ్చింది, ఎడం కాలు చెప్పేమో పెద్దగా ఉంది, కుడి కాలు చెప్పేమో చిన్నగా ఉంది సైజులో. ఇది మరి ఇంకా నాకు పనికి రాదు కదా, నువ్వైతే ఎవరికైనా మీ విశ్వాసులకు ఇస్తావు కదా అని తీసుకొచ్చానయ్యా అని చెప్పి ఇచ్చిందంట. ఇక దైవజనుడు ప్రార్థన ఆపేసి లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడంట. అమ్మా ఇదిగో చెప్పులు నీ కోసం దేవుడు ఇచ్చాడంటే ఆమె ఉంటుందంట, వినండి జాగ్రత్తగా ఉంటుందంట, అయ్యో నువ్వు చెప్పులు కొనకముందు నాకు చెప్పాల్సింది కదా పాస్టర్ గారు, ఎందుకంటే నా ఎడం కాలేమో పెద్దది, నా కుడి కాలేమో చిన్నది, నేను చెప్పులు కొనాలంటే కుదరదు, కుట్టించుకోవాలి, తయారు చేయించుకోవాలి, చెప్పులు కుట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సొంతంగా తయారు చేయించుకోవాలి, ఎందుకంటే నా కుడి కాలు చిన్నగా ఉంటుంది అని చెప్పేసరికి దైవజనుడు ఆనందముతో నిండిపోయి, అమ్మా నేను తెచ్చిన కూడా చెప్పులు కూడా అలాంటివి, ఒకసారి వేసుకుని చూడు, దేవుడు నీకు కావాల్సినవి ఇచ్చాడు అని చెప్పేసరికి ఆమె ఎంతగానో సంతోషపడింది అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేరేంటండి? ఆయన పేరేంటి? లివింగ్స్టన్ అనేటటువంటి దైవజనుడు ఆ రీతిగా దేవుని బిడ్డలారా తనకు కావాల్సిన దేనికోసమైనా సరే కొన్ని గంటల సేపు అలాగే ప్రార్థన చేసేవాడంట. ఒకటే మాట, దేవా నాకు ఇప్పుడు చెప్పులు కావాలి, దేవా నాకు ఇప్పుడు చెప్పులు కావాలి, మా విశ్వాసికి ఇవ్వాలి, నాకు ఇప్పుడు చెప్పులు కావాలి, మా విశ్వాసికి ఇవ్వాలి. ఇదే మాట గంటలు ప్రార్థన చేసేవాడంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేంత వరకు కూడా అలాగున ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డ, ఆయన మాటలు నువ్వు గైకొంటే, నీవు ఆయన యందు నిలిచి ఉంటే, నీ యందు దేవుని మాటలు ఉంటే, ఆయనే అంటున్నాడు మీకు ఏది కావాలో అడగండి, నేను మీకు దాన్ని అనుగ్రహిస్తానని. దేవుని మాటలు వినకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా నువ్వెంతగా ఏడ్చినా ప్రయోజనం లేదు. దేవుని బిడ్డ, మందిరంలోనేమో దేవుని మాటలు వింటూ బయటికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు అని దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రతిఫలం నీకు రావాలి అంటే
నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడాలి, విధేయత చూపించాలి. సౌలు ఎంత ఏడ్చినా ప్రయోజనమో లేకుండా పోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుడే అంటున్నాడు కదా, యేసయ్య అంటున్నాడు కదా, మీకేది ఇష్టం అడగండి, ఎప్పుడు నా మాటలు మీలో ఉంటే, మీరు నా యందు నిలిచి ఉంటే. యవనస్తులారా, దేవుని మాటలు మీరు గైకొనండి, దేవుని ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకోండి. దేవుడు మీకు అవసరమైనవన్నీ మీకు దయచేయునుగాక. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటి ప్రయోజనము లేనిది అని మనం చూస్తే, దేవుడే మనకు పగవాడైపోతే మనము దేవునిని అడుగుట వలన ప్రయోజనము ఎంత మాత్రము కూడా లేనే. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? రెండవదిగా మనం చూద్దామా? యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామా. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను విస్తారమైన శకునములను చూపుటకు తిరుగుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు కదా, విస్తారమైన శకునములు చూచుట వలన నీకు ప్రయోజనము లేదు. ప్రార్థన చేయకుండా, దేవునిని అడగకుండా, ఉపవాసం ఉండకుండా, కన్నీరు విడవకుండా నువ్వు శకునాలకు వెళ్తే, సిద్ధాంతుల దగ్గరకు వెళ్తే, అది ఇది అని ఎవరి దగ్గరకో వెళ్ళి నువ్వు చూపించుకుంటే నీకు ప్రయోజనం ఎంత మాత్రము లేదు. ప్రార్థన చేస్తేనే నీకు ప్రయోజనం. విచారం ఏంటంటే, ఈ రోజున క్రైస్తవులు ప్రార్థన చేయట్లేదు, కానీ దేవుని బిడ్డలారా శకునాలు చూస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలంటే శకునం, పెళ్లి చేయాలంటే శకునం. దేవుని బిడ్డలారా, పిల్లలకి ఏదైనా శుభకార్యాలు చేయాలంటే శకునము. ఇంకేదైనా స్థలం కొనాలంటే, ఇల్లు కొనాలంటే శకునం. ఇలా రకరకాలైన వాటిని చూస్తున్నారు క్రైస్తవులే. వీళ్ళ క్రైస్తవులు అనాలో మరి ఏమనాలో తెలియదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండి దేవుని అడగకుండా నవధాన్యాలు పోయి, లేకపోతే 20 రకాల ధాన్యాలు పోయి, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. కొంతమందికి సెంటిమెంట్లే. క్రైస్తవులే. అర్థమవుతుందా? ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మ, పెద్ద దిష్టి బొమ్మ. ఒక ఆయన కోతి బొమ్మలు పెడతాడు ఇల్లు కట్టేటప్పుడు. అంటే ఏంటి? ఆ ఇంటికి మాత్రం ఏం అవ్వకూడదు, ఆ కోతులు ఎక్కడున్నాయో కోతులు సావాలని. అర్థమవుతుందా? అలాంటి ఏం చేయొద్దు మీరు. శకునములు చూచుట వలన ప్రయోజనం ఏంటి? దేవుని బిడ్డలారా, అయితే ప్రార్థన చేయించుకో, లేకపోతే అదైనా చేయి. 2 పడవల మీద కాళ్ళే మాకు, 2 గుర్రాల మీద స్వారీ చేయి మాకు. దేవుని బిడ్డ 2 తలంపులు కలిగి ఉండొద్దు. నువ్వు దేవుని బిడ్డ అయితే ప్రార్థన చేయి. ప్రతి విషయంలో ఎవరిని అడగాల్సినటువంటి అవసరము లేనే లేదు. శకునముల వలన ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, మంత్రముల వలన ప్రయోజనం ఏమీ లేదు. మరొకటి చేయటం వలన నీకు ఉపయోగం ఏమీ కూడా లేదు. పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరిగింది మొన్న. క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో ఒక ఆయన, అందులో అంటే బయట ఒక ఆయన పేరు ఐఐటి బాబా అంట. ఏ బాబా అండి? యవనస్తులు చూసారో లేదో, ఐఐటి బాబా. ఐఐటి అంటే నాకు తెలిసినంత మాత్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి అతను పెట్టుకున్న ఐఐటి అంటే ఏంటి నాకు తెలీదు.
గడ్డం పెంచుకుంటాడు, జుట్టు పెంచుకుని ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే రేపు 2 రోజుల తర్వాత జరగబోయే మ్యాచ్లో ఇండియా ఓడిపోతుంది, పాకిస్తాన్ గెలుస్తుంది, ఇది నేను చెప్తున్న ప్రవచనం అని చెప్పాడు. ఆయన పేరేంటండి మళ్ళీ చెప్పండి, అనండి నోరు తెరిసే బాబోయ్. ఐఐటి బాబా అంటే ఆయన పేరు. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన దానికి అందరూ భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 64 కోట్ల మంది చూశారు టీవీలో. ఎంతమంది అండి? 64 కోట్ల మంది. మన దేశంలో జనాభా ఎంతమంది అంటే సుమారు 130 కోట్ల మంది. అంటే సగం మంది ఆ రోజు టీవీలకు అతుక్కుపోయి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూశారు. బాబా చెప్పాడని కాదులే, జనరల్గానే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే అందరికీ అంత ఆసక్తి ఎక్కువ. కానీ బాబా చెప్పినట్టు ఏం జరగలేదు. పాకిస్తాన్ ఏమో చెప్పండి ఓడిపోయింది, ఇండియా ఏమో గెలిచింది. శకునాలన్నీ నిజం కాదు, జాతకాలన్నీ నిజం కాదు. దేవుని బిడ్డలారా, ఏదేదో ఎవరి దగ్గరకో వెళ్ళి ముహూర్తాలు చూసుకుని పెట్టడం అంతా నిజం కాదు. మంచి రోజులు చూడటం నిజం కాదు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎలాంటివి మనం పట్టించుకుంటే ప్రయోజనం లేదు. అయితే ప్రార్థన అయినా చేయి, లేదా ముహూర్తాల కన్నా వెళ్ళు, ప్రార్థన అయినా చేయి, వాస్తన్నా చూడు, ప్రార్థన అయినా చేయి, సిద్ధాంతి దగ్గర కన్నా వెళ్ళు. 2 పడవల మీద కాళ్ళు వేయొద్దు. అయితే దేవునిలో ఉండు లేదా లోకంలో ఉండు. శకునాలు చూసే అలవాటు నీకు ఉండకూడదు, సోది చూపించుకునే అలవాటు నీకు ఉండకూడదు. దానివల్ల నీకు ప్రయోజనము ఎంత మాత్రము కూడా లేనే లేదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మునిగితే నిండా మునుగు అంటారు పెద్దలు. ఎలా మునగాలండి? నిండా మునగాలి. కాబట్టి సగం భక్తి ఏమో సగమేమో భక్తి, సగమేమో యుక్తి చేయకూడదు. ప్రార్థన చేయించుకోండి అంతే. దేవుని మీద భారం వేసేయండి, దేవుడే చూసుకుంటాడు. అర్థమవుతుందా? ఒకవేళ ఏదైనా ఆలస్యమైందా, నీ మంచి కోసమే అని ఆలోచించు, నీ మంచి కోసమే ఆలోచన. కనుక ప్రయోజనం లేని పనులు నువ్వు చేయొద్దు, ఉపయోగం లేని పనులు నువ్వు చేయొద్దు. దేవుని బిడ్డలారా, ప్రయోజనం లేనిది వేస్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఉపయోగం లేనిది వేస్ట్ అంటాం. వేస్ట్ పనులు మనము చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? కనుక దేవుని బిడ్డ, ప్రయోజనకరమైన ఏంటో తెలుసుకో, అవి చెయ్యి. ప్రయోజనం లేనివి నీ జీవితంలో ఎన్నడూ కూడా చేయొద్దు. వాటిని విడిచిపెట్టు. మరొక మాట చూద్దామా? లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల ఆయనకి ఏమి ప్రయోజనము? రక్షణ లేని వారితో ఈ మాట చెప్తుంది బైబిల్. బాప్తిసం పొందని వారితో ఈ మాట బైబిల్ చెబుతుంది. సంఘములో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నారా? దేవుని బిడ్డలారా, మీ కొరకే బైబిల్ అంటుంది కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టేసుకుంటే ప్రయోజనం ఏంటి? నీకు ప్రయోజనం లేదు. నువ్వెన్ని ఆదివారాలు గుడికి వచ్చినా ప్రయోజనం లేదు, ఎన్ని శనివారాలు గుడికి వచ్చినా ప్రయోజనం లేదు, పాస్టర్ గారికి దశమ భాగాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఒకవైపు పాపంలో ఉంటూ, ఒకవైపు శాపంలో ఉంటూ, ఒకవైపు లోకానుసారమైన కార్యాలలో ఉంటూ మందిరానికి వస్తే ఏంటి ప్రయోజనం? ఎంతో ధనం సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, ఎకరాలు పొలం సంపాదించుకొని రక్షణ లేకుండా నువ్వు చచ్చిపోతే నీ ఆత్మకు ప్రయోజనము లేదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం అంటుంది బైబిల్.
యవనస్తుడా, ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు? మంచి చదువు చదువుతున్నావు, మంచిదే. మంచి ఉద్యోగం చేస్తున్నావు, మంచిదే. మంచి రాబడి ఉంది, సంపాదన ఉంది. 30K 40K 50K 60K 60,000 50,000 సంపాదిస్తున్నావు, మంచిదే. వారి జీతాన్ని అలా అంటారు, 40K 50K. అర్థమవుతుందా? మంచి ఇల్లు కట్టుకుంటున్నావు, మంచిదే. మంచి పొలం సంపాదించుకుంటున్నావు, మంచిదే. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రక్షణ అనేది లేకపోతే నీ ఆత్మకు ప్రయోజనం ఏంటి? శరీరానికి కావాల్సిన నువ్వు కూర్చుకుంటున్నావు, కానీ ఆత్మకు కావలసిన రక్షణ నువ్వు పొందుకోవట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏంటి ప్రయోజనం? లోకమంతా నువ్వు సంపాదించేసుకున్నావు, దేవుని బిడ్డలారా ప్రయోజనం లేదు రక్షణ లేకపోతే. అందుకే యేసయ్య ఒక ధనవంతుడి గురించి ఉదాహరణ చెప్పాడండి, ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక ధనవంతుడి యొక్క భూమి పొలము బాగా పండిందంటండి, బాగా పండిందంట. ఒకసారి పొలం వెళ్ళాడు, చూశాడు, పొలం అంతా చూశాడు, బాగా ఎరగపండేసింది. ఇక ఇంటికి వచ్చాడు, రాత్రిపూట పడుకుని ఆలోచిస్తున్నాడు, ఏమని? ఇదిగో నా పొలము బాగా విస్తారంగా పండింది, నా కొట్లు పడగొట్టి ఏం చేయాలి? పెద్దవి చేసుకోవాలి. తర్వాత అమ్మా వెరీ గుడ్, చదువు తల్లి, మైకాంకి అమ్మా. నా కొట్లు విప్పి నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అందులో నా ధనమంతటిని, అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, రాశిగా సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది, నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని అనుకొనేను. ఏమన్నాడు చెప్పండి? ఈ 4 మాటలు చెప్పండి అందరూ. సుఖించుము, అబ్బా, ఈ 4 మనిషికి కావాల్సింది ఏంటి? మళ్ళీ చెప్పండి. సుఖించుము, సరిపోయింది ఇక విడి పని. దేవుని స్తుతించుము, రక్షణ పొందుము, పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనుము అంటున్నాడండి. వీడు అనట్లేదు, వీడికి అల్లా ఏం కావాలంటే సుఖాలు కావాలి. ధనం పెరిగితే సుఖాలు, ఏమనాలి, ధనం పెరిగితే సుఖాలు అబ్బుతాయి మనుషులకి. జాగ్రత్త, సుఖం కోసం పరుగులెడితే పాపం చేస్తావు, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, సుఖాలు పెరిగే కొద్దీ మనిషి పాపాలకు అలవాటు పడతాడు. సుఖ జీవితాన్ని కోరుకోవద్దు. అందుకే భక్తుడు చక్కని పాట రాశాడండి. ఏం పాట అది? నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. బాగుంది కదా శరణం? చెప్పండి అందరు, ఏంటంట అది? నిన్ను మరిపించే సుఖము నాకు. అంటే సుఖం ఏం చేస్తుంది? దేవుణ్ణి అనండి, దేవుణ్ణి మరిపించేస్తుంది, దేవుడిని మర్చిపోయేలాగా చేస్తుంది సుఖం. వీడి పని అదే. కానీ ఒక కష్టం ఏం చేస్తుంది? దేవుని జ్ఞాపకం చేస్తుంది. ఒక శ్రమ అనేది దేవుడు గుర్తుకొచ్చేలాగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, సుఖమేమో దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో నీకేది కావాలి? దేవుణ్ణి మరిపించే సుఖం కావాలా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే కష్టం కావాలా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే కష్టమే మనకు మంచిది. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. దేవుని జ్ఞాపకం చేసుకునే కష్టమే మనకు మంచిది. ఈరోజు కోర్టు కేసు వచ్చింది కాబట్టి సంఘం అంతా ఇంకా ఆసక్తిగా భారంగా ప్రార్థన చేస్తున్నారు.
అలాగే మీ కుటుంబాల్లో ఏదో అనారోగ్యం ఉంది కాబట్టి దేవుడు మీకు గుర్తు వస్తున్నాడు, లేకపోతే దేవుడు మనకు గుర్తు రాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనము స్మరించాలి ఎప్పుడూ కూడా. కాబట్టి అంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? చివరికి ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఇంకా నరకములో అగ్ని ఆరదు, చెప్పండి, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని బిడ్డలారా, ఆ నరకాగ్ని మనము తప్పించుకోవాలంటే బ్రతికి ఉండగానే ఈ విలువైన రక్షణ మనము పొందుకోవాలని దేవుని లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డ, కాబట్టి బైబిల్ అంటుంది కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే ప్రయోజనం లేదు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. సర్వలోకముతో పాటు రక్షణ కూడా ఉంటే నీకు ప్రయోజనం. అర్థమవుతుందండి? ఒక 10 సున్నాలు కలిపితే ఎంత? 0. 100 కలిపితే 0 + 0 + 0 + 100 సున్నాలు ఎంత? 0నేనా? అవునా? మరి ఇంక 0 ఎందుకు ఇంకా? కానీ ఆ 10 సున్నాల పక్కన ఒకటి పెట్టండి, ఎంత అయింది? 5 సున్నాలు పెడితే 1,00,000. 10 సున్నాలు పెడితే ఎంత? 100 కోట్లు. 10 సున్నాలు కలిపితే 0 అయింది. 10 సున్నాలకి 1 కలిపితే 100 కోట్లు అయింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో డబ్బు ఉండడం తప్పు కాదు, సంపద ఉండడం తప్పు కాదు, ఎకరాలు పొలం ఉండడం తప్పు కాదు, లక్షల రూపాయలు వచ్చే జీతాలు ఉండడం, ఉద్యోగాలు ఉండడం తప్పు కాదు. వాటితో పాటుగా యేసయ్య ఉంటే, రక్షణ ఉంటే అది నీకెంతో ప్రయోజనమో. చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. హల్లెలూయా. యేసు లేని నీ జీవితము 0, రక్షణ లేని నీ బ్రతుకంతా 0, గుండు 0, పెద్ద గుండు 0. నువ్వు ఎంతైనా సంపాదించుకో, రొమ్ములు ఎరగదీసుకున్నాడు రోడ్డు మీద, నేను అంత ఇంత సంపాదించానని ఎన్నైనా చెప్పుకో, రక్షణ లేకపోతే నీ జీవితము 0. ఇట్స్ ఎ బిగ్ 0. రక్షణ ఉంటే, దేవుడు నీతో ఉంటే నువ్వు హీరో. దేవుని బిడ్డ, పరలోకము నీదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ధనానికి బైబిల్ వ్యతిరేకం కాదు, డబ్బుకి బైబిల్ వ్యతిరేకం కాదు, ప్రియులారా, సంపదకి వ్యతిరేకం కాదు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా నువ్వెన్ని కోట్లైనా సంపాదించుకో, తప్పు లేదు. దుర్నీతిగాను రూపాయి సంపాదించిన అది పాపం. దుర్నీతితో 100 రూపాయలు సంపాదించిన అది భయంకరమైన శాపం. కానీ నీతిగా, యథార్థంగా ఎన్ని కోట్లైనా సంపాదించుకో, నీకు అది ఆశీర్వాదం. కానీ ప్రభు లేకపోతే అదంతా వ్యర్థమే. దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. రక్షణ అనేది నువ్వు పొందాలి. నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకోవాలి. ఎన్నో ఆశలు కలిగి ఉంటున్నావు, ఎన్నో ప్రణాళికలు వేస్తున్నావు, ఎన్నో ప్లాన్లు చేసుకుంటున్నావు నీ గురించి, నీ పిల్లల గురించి. కానీ రక్షణ గురించి ప్లాన్ చేయవా? రక్షణ గురించి ప్రణాళిక వేయవా? రక్షణ లేకపోతే నీ జీవితము వ్యర్థమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమీ కూడా లేనే లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మరొక మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే
ఏమీయూ లేదు, నాకు ప్రయోజనమేమీ లేదు. ఇంకొకటి ప్రయోజనం లేని భక్తి ఏంటయ్యా అంటే ప్రేమ లేని భక్తి. నీ తోటి సహోదరి మీద ప్రేమ లేని భక్తి నిష్ప్రయోజనము. ఏమంటున్నాడు? బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా సరే, మళ్ళీ చదువమ్మా మాట, బీదల పోషణ కొరకు, బేదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చి, నా ఆస్తి అంతా. మరి ఎందుకు ఇస్తారు ప్రేమ లేకపోతే? ఏమా ప్రేమ లేకపోతే ఆస్తి అంతా ఇస్తారా? బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఎందుకు ఇస్తారు? ఏంటి మురళి గారు ఎందుకు ఇస్తారు? రాజకీయ నాయకులు ఎందుకు ఇస్తారు? ఆస్తి అంతా ఎందుకు పంచిపెడతారు? ఓటు బ్యాంక్ కోసం. అది ఇస్తారా ఎవరా? మీరు మాట్లాడట్లా. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్న నీవు, భక్తి చేస్తున్న నీవు, ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్న నీవు, ముందు నీ కుటుంబంలో ప్రేమ ఉండాలి, సంఘములో అందరి మీద ప్రేమ ఉండాలి, సమాజంలో అందరినీ ప్రేమించాలి. నీ ఇంట్లో నీ భర్తనే నువ్వు ప్రేమించకపోతే నీ భక్తి వలన ఏంటి ప్రయోజనం? నీ ఇంట్లో నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే నీ భక్తి వలన ప్రయోజనం ఏంటి? సంఘములో నీ తోటి సహోదరిని నువ్వు ప్రేమించకపోతే నీ భక్తి వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. చర్చిలో మాత్రం భక్తి బాగా చేస్తాం, ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించలేకపోతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతున్నాను, మీ ఇంట్లో అందరికీ సమాధానం ఉందా? మీ భర్తలతో మాట్లాడుతున్నారా? ప్రేమిస్తున్నారా? మీ భార్యలను ప్రేమిస్తున్నారా? పురుషులారా, తిట్టొచ్చారా చర్చికి? ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏంటి ఈ భక్తి వల్ల అంటున్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డ, ప్రేమించడం నేర్చుకోండి. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, నేను సంపాదిస్తున్నాను, ఇది ఇంట్లో కూర్చొని తింటుంది, దీన్ని లెక్క చేసేది ఏంటి అని భార్యను లెక్క చేయరు కొంతమంది. కొంతమంది భార్యలేమో, నేను కూడా పనికి వెళ్తున్నాను, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, ఏంటి నా భర్తని, మా ఆయన్ని నేను లెక్క చేసేది ఏంటి అని భర్తను లెక్క చేయని వాళ్ళు ఉంటారు. మామూలు కాదు వీళ్ళు. నాకేంటి. కొంతమంది భర్తలను ఎలా చూస్తారంటే, ఇంట్లో ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, నేను బ్రతకలేనా అన్నట్టుగా చూస్తారు భార్యలు. కొంతమంది భర్తలు కూడా భార్యల్ని చెత్త పరకలాగా చూస్తారు. నువ్వెంత సంపాదించినా నీ ఇంట్లో ప్రేమ లేకపోతే వ్యర్థం. నువ్వెంత పని చేసుకొచ్చినా నీ ఇంట్లో నీ పిల్లలను ప్రేమించకపోతే వ్యర్థం. నీ భార్యను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, ప్రేమతో మాట్లాడు, ప్రేమతో దగ్గరకు తీసుకో, అది నీకు ప్రయోజనం. బైబిల్ అదే అంటుంది, ఇదిగో నా ఆస్తి అంతా బేదలకు పంచిపెట్టే అంత గొప్పవాడైనా సరే ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏంటి? ప్రేమ లేకపోతే కుటుంబాలు నడవవు. ప్రేమ లేకపోతే భార్యాభర్తల బంధాలు నిలవవు. ప్రేమ లేకపోతే తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. నీ పిల్లలను ప్రేమించి ఎక్కువగా, బయట ప్రేమలకు వాళ్ళు దూరంగా ఉంటారు. అర్థమవుతుందా? నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించు. నీ ఆడపిల్ల వేరొక అబ్బాయిని ప్రేమించదు. నీ కుమారుని బాగా నువ్వు ప్రేమించు, వేరే ప్రేమలకు అలవాటు పడడు. దేవుని బిడ్డ, కుటుంబంలో ఉండాల్సింది ప్రేమ అనే బంధమే. సణుగుళ్ళు కాదు, గొణుగుళ్ళు కాదు, కీచులాట్లు కాదు, దెబ్బలాట్లు కాదు. ఒక్కొక్క ఇంట్లో భార్య భర్తలు ఎలా ఉంటారంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు. భార్య టామ్ అయితే ఈడు జెర్రీ. టామ్ అండ్ జెర్రీ చూసారా చిన్నపిల్లలది టీవీలో? అవి కొట్టుకుంటానే ఉంటాయి, పరుగెత్తనే ఉంటాయి, అటెళ్ళి ఈటెళ్ళి కొట్టుకొని. కొన్ని కుటుంబాల్లో భర్త తాస్వం అయితే భార్య ముంగీసు. ఏమంటారు, పాము ముంగీసులాగా కొట్టుకుంటారు. ప్రేమ అనేది కలిగి ఉండండి. ప్రేమ లేకపోతే వ్యర్థమే. బైబిల్ చెప్తుంది ఈ మాట. ఆస్తి అంతా ఇచ్చేవాడినైనా సరే, రెండో మాట ఏంటమ్మా? కాల్చబడిటకు నా శరీరం అంతయు అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదంటుంది బైబిల్. ప్రేమించండి.
ఈ అధ్యాయం చివరిలో అంటాడు కదా, కాగా ఈ 3 నిలుచును. ఏంటి ఆ 3? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. ఇది లేకపోవడం వలన నీ కుటుంబంలో రకరకాల గొడవలు, సమస్యలు. అర్థమవుతుందా? భార్య భర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే కత్తిరిలాగా ఉండాలి. కత్తిరి 2 ఒక్కోసారి దగ్గరికి వస్తే, ఒక్కోసారి దూరంగా ఉన్నా సరే ఆ 2 మాత్రం ఒక్క దగ్గరే గట్టిగా ఏం చేయబడితే మేకుతో బంధించబడి ఉంటాయి. విడిపోవు ఒకటొకటి విడిపోవు. గొడవలు ఉంటాయి సహజంగా, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదే పేరుతో ఆ కత్తిరి విడిపోదు శాంతం. దేవుని బిడ్డలారా, అలా ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమ అనేది అలా ఉండాలి. ప్రేమ చేత మీరు బంధించబడాలి. దేవుని బిడ్డలారా, సమస్యలు ఉన్నా సరే, సమస్యలు లేని కుటుంబం అంటూ ఏమీ ఉండదు. సమస్యలు లేని భార్య భర్తలు అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ విడిపోకూడదు. ఇద్దరు కూడా కలిసి ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రేమతో బంధించబడాలి. మొన్న ఎక్కడో గురువుకోటంలో చెప్పినట్టు గుర్తండి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పాకలుండేవి ఖాళీ స్థలంలో. ఇప్పుడు తీశారు కదా, లేవు కదా. పాకల్లో ఉండేవాళ్ళు కొంతమంది. ఒకసారి ట్రైన్ ఎక్కడానికి ఒక ఆయన సూట్ కేసు పట్టుకుని వెళ్తున్నాడు. మంచి ఉద్యోగస్తుడు, గొప్ప ఆయన. వెళ్తుంటే పాకలో ఇద్దరు భార్య భర్తల రోడ్డు తనుకుంటూ రోడ్డు మీద దాకా వచ్చారు. అదే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఉందిగా, ఆ రోడ్డు దాకా వచ్చారు. రోడ్డు మీద కొడుతున్నాడు, వాయు బీకేస్తున్నాడు. జుట్టు పట్టుకుని వంగ తీసి ఢమా గుద్దుతున్నాడు ఈపు మీద భర్త. పాపం నాలాగి ఈయనకి జాలి ఎక్కువేమో. రే కొడతాయంట్రా భార్యని పట్టుకుని లే అని తోసాడు. పాపం వెళ్ళి పడిపోయాడు. అసలే బక్కపీనిగేమో కింద పడ్డాడు దెబ్బల్ని. ఇక ఆయన భార్య లేచి, ఎవరోయ్యా నువ్వు? నీ బ్యాగ్ పట్టుకుని మూల నువ్వు వెళ్ళకుండా నువ్వెవరోయ్యా మా ఆయన్ని కొడతావు ఎలా అని గట్టిగా ఆమె మీద వేసుకుంది. ఇక ఆయన మీద వేసుకుంది గొడవ. ఇక బెత్తరపోయాడు. ఓ అమ్మో, నేనేదో ఈ బక్కపీనికి చంపేస్తాడేమోనని నేను అడ్డెళ్తే నన్ను తిడుతుందేమో అని ఆ రోజు ఆయనకు అర్థమైంది. ఏంటయ్యా అంటే, భార్య భర్తల మధ్యలోకి వెళ్ళకూడదు. అర్థమైందా? మధ్యలో పొరపాటున వెళ్ళకూడదు. అలా ఉండాలి భార్య భర్తలు అంటే. ప్రేమ అనే బంధము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంట్లో ప్రేమ ఉండాలి. సంఘంలో కూడా అందరి మీద ప్రేమ అనేది కలిగి ఉండాలి. మనం ఎంతటి వారమైనా సరే మనకంటే తక్కువ వాళ్ళను కూడా ప్రేమించాలి. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో, నీ బట్టలు బాగా అనకూడదు. నువ్వు నా పక్కన కూర్చోమాక అనకూడదు. ఇదిగో మీరు రండి మా ఇంట్లో పెళ్ళికి మీరే రండి అనకూడదు. అందరినీ మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఈ మాట, నేను కాల్చబడుటకు నా శరీరమే అప్పగించిన, నా ఆస్తి అంతా పేదల పోషణ కోసం ఇచ్చేసిన ప్రేమ లేకపోతే ఐ యామ్ వేస్ట్, నేను వ్యర్థుణ్ణి అని భక్తుడు పలుకుతున్నాడండి. కనుక దేవుని బిడ్డలారా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనేది కలిగి జీవించుదాం. ఎందుకంటే యేసయ్య మనలను ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడంటే, కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినంతగా ప్రేమించాడు. నువ్వు ప్రేమించలేవా? నువ్వు క్షమించలేవా? నువ్వు సమాధాన పడలేవా? నీ సహోదరుని హక్కును చేర్చుకోలేవా? దేవుని బిడ్డ, అలాంటి ప్రేమ కలిగి జీవించు, ప్రభులో వర్ధిల్లు. ప్రేమ లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదంటే. అర్థమవుతుందా?
ఎన్ని పాటలు పాడు, ఎన్ని వాక్యాలు చదువు, ఎన్ని సాక్ష్యాలు చెప్పు, ఎన్ని ఉపవాసాలు ఉండు. దేవుని బిడ్డ ప్రతిరోజు ఉపవాసం ఉండు. నీ భర్తని కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లలను కానీ, తోటి సహోదరులను కానీ నువ్వు ప్రేమించకుండా పగబెట్టుకొని, కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని నువ్వెన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి అలాగనొకరి ఎడల ఒకరు ప్రేమ అనేది కలిగి జీవించుదాం. దేవుని బిడ్డలారా, ప్రయోజనం లేనివేంటో బైబిల్ చెప్తా ఉంది. నెంబర్ 1 ఏంటండి ప్రయోజనం లేనిది? దేవుడే మనకు పగవాడైతే ప్రార్థన చేయటం కూడా వ్యర్థమే. ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేనే లేదు. రెండవదిగా, శకునములు చూచుట వలన ప్రయోజనం లేదు. మూడవదిగా, సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేనే లేదు. నాలుగవదిగా, దేవుని బిడ్డలారా, ప్రేమ లేకపోతే మన జీవితాలకి ప్రయోజనం ఎంత మాత్రము లేదు. అందరూ